ఓం శ్రీ రాజమాతాదేవి అయి నమః. ఈరోజు మనం చెప్పుకోవాల్సిన టాపిక్ రామాయణం. రామాయణం అనగానే రాముడు సీత గుర్తొస్తారు. మరి రాముల వారి గురించి మనకి అందరికీ తెలుసు. కానీ సీతమ్మ వారు అనగానే సీతమ్మ వారి గారి కష్టాలు, బాధలు, ఇబ్బందులు మనకి ఇవన్నీ గుర్తు వస్తూ ఉంటాయి. మరి సీతమ్మ వారు అనగానే మనకు గుర్తు రావాల్సింది సీతమ్మ వారి శోకమేనా? ఎంత మాత్రం కాదు. అమ్మవారిలోని విశిష్టత, గొప్పతనాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. మరి అమ్మవారి యొక్క విశిష్టతను గురించి మీకు తెలియజేయడం కోసమే, నాకు చాతనైనంతలో చెప్పడం కోసమే నేను మీ ముందుకు వచ్చాను. పురాణాల ప్రకారం సీతమ్మ వారిని పంచపతివ్రతలలో ఒకరుగా చెప్పారు. పంచపతివ్రతలు అనగా అహల్య, ద్రౌపది, తార, సీత, మండోదరి. ఈ ఐదుగురిని కూడా పంచపతివ్రతలు అన్నారు. పురాణాల ప్రకారం సీతమ్మ వారి గత జన్మలో వేదవతీదేవిగా చెప్పబడ్డారు. వేదవతీదేవి ఒకరోజు మహావిష్ణువుని వివాహం చేసుకున్నట్టుకు తపస్సు చేస్తూ ఉంటారు. తపస్సు చేస్తున్నప్పుడు రావణాసురుని వల్ల వేధింపులకు గురి అయి అతని మీద కోపంతో తనకు తానే ఆహుతి అయ్యి రావణాసురుని ఇంట కూతురుగా జన్మిస్తుంది. పురాణాల ప్రకారం సీతమ్మ వారిని రావణాసురుని కూతురుగా కూడా చెప్తారు. జనక మహారాజు ఇంట పెరిగిన సీతమ్మ వారు తన ఇంట్లో ఉన్న శివధనస్సును చాలా అలవోకగా, బరువైన శివధనస్సును చాలా అలవోకగా జరిపి తనొక బలవంతమైన శక్తివంతమైన మహిళగా మనకి కనిపిస్తారు. జనక మహారాజుచే నిర్ణయింపబడిన శ్రీరామచంద్రుని వివాహం చేసుకుని శ్రీరామచంద్రునితో అయోధ్యకు వెళ్ళగా అక్కడ రామచంద్రుని అడవులకు వెళ్ళవలసిందిగా కోరినట్టుగా ఆమెకు తెలుస్తుంది. శ్రీరామచంద్రుడు ఎక్కడ ఉంటే నాకు అక్కడే అయోధ్య అని భావించిన సీతాదేవి రాముల వారితో అడవులకు వెళ్ళిపోతుంది. దీనిని బట్టి సీతమ్మ వారు ఒక వివేకవంతురాలైన వనితగా మనందరికీ కనబడుతుంది. అడవులకు వెళ్ళినప్పుడు రావణాసురునితో అపహరించబడి లంకకు చేరినప్పుడు రావణాసురుని ఒక గడ్డిపోచతో సమానంగా భావించి ఎంతో ధైర్యంతో జీవించి మనందరికీ ఎంతో ధైర్యం గల మహిళగా కూడా మనకు సీతమ్మ వారు కనిపిస్తారు. ఆంజనేయ స్వామి వచ్చి సీతమ్మ వారిని తనతో రమ్మని వేడగా సీతమ్మ వారు ఆ రావణాసురునికి బుద్ధి చెప్పి ఆ శ్రీరామచంద్రుడే తనను తీసుకువెళ్ళాలని కోరినప్పుడు ఆమె ఒక వ్యక్తిత్వం గల స్త్రీగా మనకి కనిపిస్తారు. ఆ శ్రీరామచంద్రుడే సీతమ్మ వారిని అడవులకు పంపినప్పుడు ఆమె పిరికిగా పుట్టింటికి వెళ్లకుండా ధైర్యంగా అదే అడవిలో తన పిల్లల్ని పెంచి పెద్ద చేసి విద్యాబుద్ధులు చెప్పి శ్రీరామచంద్రునికి ధీటైన పిల్లలుగా యోధులుగా పెంచి పెద్ద చేసి తానొక ధీరమాతగా కూడా మనకి కనిపిస్తారు. సీతమ్మ వారు అడవిలో ఉన్నారని తెలిసి శ్రీరామచంద్రుడే వచ్చి సీతమ్మ వారిని అయోధ్యకు రమ్మని అన్నప్పుడు అయోధ్యాపురి వాసులు చేసిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకొని సీతమ్మ వారు అయోధ్యకు వెళ్లకుండా తన తల్లి అయిన భూదేవి వద్దకే వెళ్ళిపోతుంది. దీనిని బట్టి ఆమె ఒక అభిమానవతి అయిన స్త్రీగా కూడా మనకు కనబడతారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా నిలదొక్కుకొని జీవించిన సీతమ్మ వారిని మనం దృష్టిలో పెట్టుకొని మన జీవితాలలో మనకు వచ్చిన కష్టాలు ఒక లెక్కలోయే కాదని భావించి ఎంతో ధైర్యంగా జీవించాలి. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని మన మహిళలందరికీ ఒకసారి గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటున్నాను.